జనవరి 14 నుంచి తెలంగాణలో రైతు భరోసా అమలు కానుంది. ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. జనవరి 5 నుంచి 7 వరకు రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోనున్నారు. రైతు భరోసా విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. జనవరి 14 నుంచి తెలంగాణలో రైతు భరోసా అమలు కానుంది. ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. జనవరి 5 నుంచి 7 వరకు రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోనున్నారు. రైతు భరోసా విధి విధానాలకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నర్సింగ్ చెప్తారు. నర్సింగ్, చెప్పండి, ఎలాంటి విధి విధానాలు ఉన్నాయి దీనికి సంబంధించి? రైతు భరోసాకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీలో దీని మీద చర్చించినట్టుగా తెలుస్తోంది. ఎలాంటి నిర్ణయానికి వచ్చారు ఈ విధి విధానాలకు సంబంధించి? స్వామి, ఈరోజు బట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైతు భరోసా విధి విధానాలపైన సుదీర్ఘంగా చర్చించారు. అయితే గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి అపోహలు చర్చలు ఏవైతే ఉన్నాయో దానికైతే ఈ సబ్ కమిటీలో తెరదించారు. ఐటీ వాళ్ళకు ఇవ్వరని చెప్పి, ఐటీ ఉద్యోగులకు ఇవ్వరని చెప్పి, ఐటీ రిటర్న్స్ పే చేసే వాళ్లకు ఇవ్వరని చెప్పి, ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వరని చెప్పి రకరకాలైనటువంటి ఊహాగానాలు చర్చలు అయితే విస్తృతంగా జరుగుతూ వస్తున్నాయి. వాళ్ళందరికీ ఇవ్వరు, ప్రభుత్వం వాళ్ళందరికీ కోత పెట్టేటువంటి ఆలోచనతో ఉందని చెప్పి, లేదు 10 ఎకరాలు దాటినటువంటి వాళ్ళకి రైతు భరోసా ఇవ్వరని చెప్పి రకరకాలైనటువంటి చర్చలు ఏవైతే జరుగుతున్నాయో వాటన్నింటికీ కూడా ఈరోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఫుల్ స్టాప్ పెట్టారు. ఎవరైతే రైతులు సాగు చేసేటువంటి ప్రతి ఎకరానికి ప్రతి ఎకరాకి కూడా రైతు భరోసాను ఇవ్వాలి అని చెప్పి ఈరోజు క్యాబినెట్లో నిర్ణయాన్ని తీసుకున్నారు. సో ఈ లెక్కన ఇక దాదాపుగా సాగు చేసేటువంటి ప్రతి రైతుకు కూడా రైతు భరోసాని సంక్రాంతి పండుగ నుంచి ఇవ్వాలని ప్రభుత్వము ఆలోచనతో ఉంది. సో కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాన్ని క్యాబినెట్లో ఆమోదిస్తారు. ఆమోదించిన తర్వాత అందుకు సంబంధించినటువంటి రైతు భరోసా నిధులని ఈ జనవరి 14 నుంచి సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో ఎకరానికి 7,500 చొప్పున ప్రభుత్వం జమ చేసేందుకు సిద్ధమవుతా ఉంది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వము దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు అంటే సాగు చేయనటువంటి భూములకి గత ప్రభుత్వము వేసి దుర్వినియోగం చేసింది అనేటువంటి ఆరోపణలు అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తూ వస్తుంది. సో వాటన్నింటికీ కూడా కట్ చేస్తామని చెప్తూ వస్తుంది. సో ఆ మేరకైతే ఈరోజు కేబినెట్లో కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎవరైతే వెంచర్లు వేశారో, ఎవరైతే నాలా కన్వర్షన్ పెట్టుకున్నారో, ఏ భూములు అయితే నాలా కన్వర్షన్లో ఉన్నాయో, సాగు చేయనటువంటి భూములు ఏవైతే ఉన్నాయో, కొండలు గుట్టలు నాలా కన్వర్షన్ అయినటువంటి వెంచర్లు, అదేవిధంగా ఫ్లాట్లు, ఇందుకు సంబంధించినటువంటి భూములకు మాత్రము ఖచ్చితంగా రైతు భరోసా ఇవ్వకుండా కోత విధించాలనేటువంటి నిర్ణయాన్ని ఈరోజు కేబినెట్ సబ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు చూస్తే ఇప్పటి వరకు 1,53,00,000 ఎకరాలకి ప్రభుత్వము రైతు బంధువును వేస్తూ వచ్చింది. సో ఈ లెక్కన కొండలు గుట్టలు వెంచర్లు భూములను కనుక తీసేసినట్లయితే ఖచ్చితంగా 10 నుంచి 15% భూములు ఈ రైతు భరోసా పరిధి నుంచి బయటికి వెళ్ళిపోతాయని తెలుస్తూ ఉంది. సో ఇప్పటి వరకు 69 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధును జమ చేస్తూ వచ్చారు. దాంట్లో దాదాపుగా ఒక 10% మంది రైతులు తగ్గేటువంటి అవకాశం ఉంది. అంటే ఏదైతే వెంచర్లు ఇవి సాగు చేయనటువంటి భూములు ఉన్నాయో వాటికి సంబంధించి తగ్గేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈరోజు ఈ కమిటీలో కేబినెట్ సబ్ కమిటీలో ఒక అంచనాకి వచ్చారు. అయితే ఎవరైతే సాగు చేసేటువంటి రైతులు ఉన్నారో తాము ఏ పంటలు పండిస్తున్నాము అనేటువంటిది వివరాలని గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లకు వివరాలను అందిస్తూ తమకు రైతు భరోసా ఇవ్వాలని చెప్పి దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆ మేరకు దరఖాస్తుల స్వీకరణ ఈ జనవరి 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు గ్రామాల వారీగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో రేపు క్యాబినెట్లో దీనిపైన కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. తాను ఈ పలానా పంట పెట్టాను, ఈ పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా తనకు ఇవ్వాలని చెప్పి అగ్రికల్చర్ ఆఫీసర్లకి దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ దరఖాస్తుల స్వీకరణ 5వ తేదీ నుంచి ఉంటుంది. సో మొత్తానికి ఈ ప్రక్రియ అంతా కూడా ఈ సంక్రాంతి లోపుగానే పూర్తి చేసుకొని పంటను గుర్తించడానికి కూడా ఇటు ఫీల్డ్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లను ఫీల్డ్లోకి పంపించి సర్వే చేయడము, పంటలకు సంబంధించి సాగు చేశారా లేదా అనేటువంటిది, దాంతోపాటుగా శాటిలైట్ ద్వారా కూడా సర్వేని చేసుకొని ఖరారు చేసుకొని ఈ నిధులని, ఈ డబ్బుల్ని
సాగు చేసేటువంటి ప్రతి ఎకరానికి అందించే విధంగా రైతు భరోసాని ఎకరానికి 7,500 రూపాయలు అందించే విధంగా ప్రభుత్వం సంసిద్ధమవుతుంది. ఆ మేరకు అందించాలని చెప్పి, అంటే కోత లేకుండా ఇవ్వాలని చెప్పి, సాగు చేసేటువంటి ప్రతి భూమికి ఇవ్వాలని చెప్పి ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఈ సాగు చేయనటువంటి భూములు, వెంచర్లు, అదేవిధంగా ఈ ఫ్లాట్లు, కొండలు, గుట్టలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇవ్వకూడదని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సో ఈ విధి విధానాలని రేపు క్యాబినెట్లో చర్చించి ఫైనల్ చేయబోతా ఉన్నారు. మొత్తానికి సంక్రాంతి పండుగ నుంచి రైతుల ఖాతాల్లో రేవంత్ రెడ్డి సర్కారు ఎకరానికి 7,500 రూపాయల రైతు భరోసా నిధుల్ని జమ చేయబోతా ఉంది. ఆ మేరకు కేబినెట్లో 4వ తేదీన జరగబోయేటువంటి కేబినెట్లో నిర్ణయం తీసుకోబోతా ఉంది ప్రభుత్వం అని చెప్పొచ్చు స్వామి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నర్సింగ్.